హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇవాళ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గర నిఫ్టీ మూవ్ అయింది, అండ్ 23,000 దగ్గరికి మార్కెట్ వచ్చేసింది. సో ఇవాళ ఒక్క రోజులోనే 400 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వచ్చేసింది. సో ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, మార్కెట్ అప్ సైడ్ వస్తుంది మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒకటే రోజులో మార్కెట్ 400 పాయింట్స్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మార్కెట్ అనేది బ్యూటిఫుల్లీ ర్యాలీ ఉండే, అండ్ వన్ సైడెడ్ మార్కెట్లో అందరూ కూడా మేబీ ప్రాఫిటబుల్గానే ఉండాలి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే రేంజ్ ఉండేనో మార్కెట్లో అది బ్రేక్ అయింది, అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది ఫిబొనాచి లెవెల్ ఉందో ఆ లెవెల్ పైకి మార్కెట్ వచ్చేసింది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే. సో నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీలో ఇక్కడ ఏదైతే రెక్టాంగిల్ డ్రా చేశారనుకోండి, సో ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మనం చూసిన 22,800 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బాటమ్ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు 21,900 800 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్లో ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో అది ఛానల్ బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా కూడా. సో ఇక్కడ నేను ఛానల్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యారలల్ ఛానల్ ఉంది కదా అప్ సైడ్లో, ఈ ఛానల్ అయితే బ్రేక్ అవ్వలేదు, అండ్ అది అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది ఇంకా కూడా. అరౌండ్ 23,000 లెవెల్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, 23,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ మార్కెట్లో సపోర్ట్ 22,800 సపోర్ట్ లెవెల్, దాని కిందికి వెళ్ళిన తర్వాత 22,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మార్కెట్ అనేది మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది వితౌట్ రిట్రేస్మెంట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఎక్కడ కూడా మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ అనేది లేదు. కాబట్టి మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఆర్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ 22,800 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా మళ్ళీ మార్కెట్ 22,700 600 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీ ప్లాన్ ఏముండాలంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంటే మార్కెట్ మళ్ళీ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉండి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఏది, ఆల్ టైమ్ హైస్ ఉన్న లెవెల్ 22,800 లెవెల్. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి మార్కెట్, అక్కడ మనం బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. 22,800 లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మార్కెట్ 22,700 600 లెవెల్ దగ్గర కూడా మార్కెట్లో డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇక్కడ మార్కెట్లో ఒక రిట్రేస్మెంట్ రావాలి, మార్కెట్ ఒక డౌన్ సైడ్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంటుంది అనమాట నిఫ్టీ 50కి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి కూడా మీరు చూసినట్టయితే వన్ సైడెడ్ మార్కెట్ వెళ్ళిపోయింది ఇవాళ. ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ కూడా మార్కెట్లో ఒక సింగిల్ బేరిష్ క్యాండిల్ కూడా మార్కెట్లో ఫామ్ అవ్వలేదు 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే కంటిన్యూస్లీ ఈ రేంజెస్ ఉన్నాయి అన్నీ కూడా బ్రేక్ అయిపోయింది, అంటే హైయర్ రైజ్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మార్కెట్ ఆల్మోస్ట్ 49,000 లెవెల్ వరకు మార్కెట్ ఫర్దర్గా కూడా వెళ్ళొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 48,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని ఇంకా ఫర్దర్ అప్ సైడ్, సో ఇలా మార్కెట్ స్ట్రైట్ వెళ్ళింది, అట్లీస్ట్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఈ జోన్ వచ్చేసి 48,300 ఆర్ 48,500 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అరౌండ్ మార్కెట్ 49,000
49,000 లెవెల్ దగ్గరలో ఉందనుకోండి, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 49,000 దగ్గరలో లేకుంటే మార్కెట్ ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తే మాత్రం ఇక్కడ మనం స్ట్రాంగ్లీ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్లో ప్రీవియస్లీ ఈ రోజున్న మార్కెట్లో బయర్స్ అందరూ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 49,000 ఆర్ 49,100 ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా ఫాల్ అయ్యి అండ్ ఈ పాయింట్ దగ్గర అంటే ఇవాళ మార్కెట్లో క్లోజింగ్ పాయింట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, లేదా 48,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, వెంటనే బై పొజిషన్ క్రియేట్ చేయకండి, బయింగ్ సైడ్ వెళ్ళకండి. సిఈ సైడ్లో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంటే అక్కడ మీరు సిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అది నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా? సో సేమ్ కేస్ ఫిన్ నిఫ్టీ చూసినా సరే, ఫిన్ నిఫ్టీలో కూడా వన్ సైడ్ మార్కెట్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, ఇక్కడ సిమిలర్ కేస్ కనిపిస్తుంది సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ వన్ సైడ్ వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా ఎటువంటి రిట్రేస్మెంట్ రాలేదు. కాబట్టి ఈ జోన్ దగ్గర మార్కెట్లో రిట్రేస్మెంట్ రావచ్చు, అంటే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు 21,500 లెవెల్ దగ్గర. అండ్ ఈ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ అప్ సైడ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ జోన్ని. అండ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ జోన్స్ దగ్గర అంటే ఈ జోన్స్ దగ్గర మళ్ళీ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుందా లేదా చూడండి. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ బుల్లిష్లో ఉంది. సో డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి మార్కెట్ అనేది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చి సపోర్ట్ తీసుకుంటుంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ మార్కెట్ డౌన్ సైడ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అరౌండ్ 22,800 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చి ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే మార్కెట్ 20,600 బిలోనే మనం బేరిష్ అవ్వండి, అప్పటి వరకు బేరిష్ అవ్వకండి. మార్కెట్ డిప్ వచ్చినప్పుడు సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు సపోర్ట్స్ లెవెల్ దగ్గర బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు అదే కేసు. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ అనేది స్ట్రేట్ వెళ్ళింది కాబట్టి ఒకవేళ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిందంటే 48,500 లెవెల్ 400 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డౌన్ సైడ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 48,000 బిలో మనం బేరిష్ అవుదాం, అప్పటి వరకు బేరిష్ అవ్వకండి. ఓకేనా? 48,000 లెవెల్ అండ్ 48,500 పైన ఉన్నంతసేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ బుల్లిషే. బ్యాంక్ నిఫ్టీలో బిగ్గర్ టార్గెట్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 49,500 ఆర్ 49,300 లెవెల్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ యాజ్ ఆఫ్ నో 49,000 ఆ లెవెల్స్ పైన అంటే సైకలాజికల్ పాయింట్ కాబట్టి ఆ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, 49,300 అండ్ 49,500 వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫిన్ నిఫ్టీకి వచ్చేసి ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకి క్లియర్లీ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అండ్ బుల్లిష్ కనిపిస్తుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అరౌండ్ 21,500 లెవెల్ దగ్గర సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి ఈ ఆల్ టైమ్ హైస్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 21,900 అండ్ 22,000 లెవెల్ నెక్స్ట్ టార్గెట్స్ మనకి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా బుల్లిష్లో ఉన్నాయి. కాకపోతే కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 23,000 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే 33,000 ఉంది. ఇక్కడ మనకి 84,320 ఉంది. అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఈవెన్ 23,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో నిఫ్టీ 23,000 అండ్ డౌన్ సైడ్ 22,900 సపోర్ట్ లెవెల్స్. దాని కిందకి వెళ్తే 22,800, 1,43,000. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసారనుకోండి, పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకేనా? నిఫ్టీ ఫర్దర్ ఇంకా కూడా అప్ సైడ్
సైడ్ వెళ్ళే స్కోప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసారనుకోండి, కాల్ సైడ్ చాలా తక్కువగా ఉంది, పుట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ పుట్ సైడ్ డేటా అనేది ఎక్కువగా యాడ్ అయింది. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది వీక్ కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఫర్దర్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డేటా చూసినట్టయితే 48,500 లెవెల్ అండ్ అప్ సైడ్లో 48,900 అండ్ 49,000 లెవెల్ని చూడండి. 48,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 77,386 ఉంది అండ్ 49,000 లెవెల్ దగ్గర 30,000. సో ఇక్కడ కూడా మీరు డేటా అబ్జర్వ్ చేస్తే 48,500 మంచి సపోర్ట్, దాని కిందకి వెళ్తే 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ 91,000. ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 49,000 అండ్ 49,500 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ పర్ డేటా కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్ షో చేస్తుంది, నాస్డాక్ స్లైట్లీ నెగిటివ్ అండ్ S&P 500 స్లైట్లీ నెగిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ నిక్కీ వచ్చేసి 486 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది. రిమైనింగ్ అన్ని కూడా మిక్స్డ్లో ఉన్నాయి అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి 72 పాయింట్స్ అయితే పాజిటివ్ కనిపిస్తుంది. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది నేను మన ఛానల్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ కంప్లీట్లీ మార్కెట్ అవర్స్లో యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేశానో మార్నింగ్ అండ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా నిఫ్టీ లెవెల్స్ కానీ అన్నీ కూడా అచీవ్ అయినాయి. ఈవెన్ మనం పొద్దున ఎక్స్పెక్ట్ చేసినట్టు యాజ్ పర్ డేటా మార్కెట్ అనేది మూవ్ అయింది. అండ్ అదేవిధంగా ఎస్టర్డే ఏదైతే మనం అనాలిసిస్ చేసామో వీడియోలో అది కూడా పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో దట్ ఇక్కడ లెవెల్స్ కానీ ట్రెండ్ కానీ క్లియర్లీ మీకు చెప్తూ ఉంటాను. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది ట్రేడింగ్ చేయడానికి ఈజీగా. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.